ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట నియోజకవర్గాన్ని 10 హామీలతో అభివృద్ధి చేస్తానని జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం అన్నారు. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం వేలంక గ్రామంలో మండల వైసీపీ నాయకుడు దోమాల గంగాధర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో గ్రామం అంతా పర్యటిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో అంశాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, అలాగే వేలంక గ్రామ సంబంధించిన కొత్త చెరువు, రోడ్డు మరియు కళ్యాణ మండపాలకి నిధులు కేటాయించి పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మండల ఇన్ఛార్జ్ తోట బాబ్జీ, జోకా శ్రీను, ఓలేటి రాజు, దాడి చినబుజ్జి, నీలగిరి చిట్టిబాబు, దోమాల కృష్ణ, జడ్జి బేతాళ భాస్కర్ రావు, అడబాల శ్రీను, నీలగిరి గణేష్, ఎరికిరెడ్డి దొరబాబు, దేవర దావీదు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి కిల్లంపూడి మండలంలో ఈరోజు నేను స్వయంగా ప్రచార రథం మీద ప్రచారం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కొన్ని నెలలుగా దాదాపుగా మన ఫిబ్రవరి మాసం నుంచి కూడా యొక్క ఇంటింటి ప్రచారంలో భాగంగా గడప గడపకి కార్యక్రమంలో భాగంగా నా సతీమణి వాణి కానీ, మా కోడలు శ్రీమతి శ్రీనిధి కానీ, మా అబ్బాయి రామ్జీ కానీ, మా అమ్మాయి ప్రసన్న కానీ ఇంటింటి కార్యక్రమాన్ని మన జగ్గంపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనే తిరుగుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలో నేను కూడా మరి ఈ యొక్క ప్రచార రథం మీద ఈరోజే మొట్టమొదటిగా మొదలుపెట్టడం జరిగింది. ఇది జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలానికి సంబంధించి సింహాద్రిపురం అనే గ్రామం నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఉదయం దాదాపు 2 గంటల పాటు సింహాద్రిపురం గ్రామంలో ఈ యొక్క ప్రచార రథం మీద నేను గ్రామం అంతా పర్యటించడం జరిగింది. ప్రజలందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా సంఘీభావం ప్రకటిస్తూ చాలా సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం మాకు కలిగించేలాగా ప్రజలందరూ కూడా సింహాద్రిపురం గ్రామంలో హారతలు పట్టడం జరిగింది. ఆ రకంగా గ్రామం పూర్తి చేసుకుని ఈరోజు ఇప్పుడు వేలంక గ్రామం కిల్లంపూడి మండలంలో ఆ గ్రామం నుంచి కూడా మధ్యాహ్నం పూట మొదలు పెడతా ఉన్నప్పుడు దానిలో భాగంగానే మీ యొక్క పార్టీ సోదరులతో మాట్లాడాలనుకుని వెళ్ళడం జరిగింది. వేలంక, సింహాద్రిపురం, రామకృష్ణపురం, కిల్లంపూడి 3 గ్రామాలు ఇవన్నీ కూడా నిన్నటి రోజున గౌరవ పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా పిలిచి మేము ఆయన కలిపి నాయకులతోటి మాట్లాడడం కూడా ఈ రోజు నుంచి జరిగేటువంటి ఈ కార్యక్రమం, అలాగే రేపు 13వ తారీఖు జరిగేటువంటి పోలింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు నాకు, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ సెలమల్చెట్టి సునీల్ గారికి మద్దతు ప్రకటించమని స్వయంగా శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అనుచరులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం కూడా ఈరోజు జరగడం జరుగుతూ ఉంది. ఈరోజు వేలంక గ్రామంలో కాసేపట్లో సోదరులు శ్రీ దోమాల గంగాధర్ గారు, నీలగిరి చిట్టిబాబు గారు, జడ్జి గారు, ఇంకా గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరి యొక్క తోడ్పాటుతో కాసేపట్లో ఈ గ్రామం పర్యటించబోతా ఉంది. తర్వాత గద్దనాబిల్ అనే గ్రామం వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి గోపాలపట్నం అనే గ్రామం కూడా తిరగడం జరుగుతుంది. అలాగే రేపుకుల గ్రామం. ఈ రకంగా మేము షెడ్యూల్ చేసుకుని ప్రచార రథం మీద గ్రామం అంతా కూడా పర్యటించే కార్యక్రమం నేను స్వయంగా తిరగడానికి పెట్టినటువంటి కార్యక్రమం. దానిలో భాగంగానే ఈరోజు ప్రధానంగా పాత్రికేయులతోటి మాట్లాడాలనుకున్న విషయం, నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టోని ఒకటి విడుదల చేశారు. ఇది మేనిఫెస్టో అన్నది ప్రతి పార్టీ కూడా ఇస్తూ ఉంటారు సహజంగా, కానీ వారు ప్రజలకి రకరకాలైనటువంటి మభ్య పెట్టేటువంటి అబద్ధాలతో, అసత్యాలతో కూడుకున్నటువంటి మేనిఫెస్టోలు చాలా. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.